వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. ఆయననే చేరాలి అని స్వయంగా పరమాత్మే చెప్పాడు. జుష్టం యథా పశ్యతి అన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః హృదగాత్మానం ప్రేరితారంచ మత్వా పురుషముపైతి దివ్యం సహ బ్రహ్మణా విపశ్చిత పరంజ్యోతి ఉపసంపద్య. అప్పుడు మనకు చెప్పుకున్నట్టయితే ముక్త ఉపస్పృశ్య వ్యపదేశాచ్య అనే సూత్రాన్ని బట్టి కూడా అందరూ ఇతన్నే చేరుతారు. సహి నారాయణో జ్ఞేయ. ఏమంటాం ఎన్నో ఆ స్వామిని, పరమాత్మను ఏమంటాం? నారాయణ. అతను నారాయణుడండి. మరింకోటి ఏమిటి? జ్ఞేయ. తెలియవలసిన వాడు అతనే, అంటే తెలియదగినవాడు. మనందరం ఏం తెలుసుకోవాలి? ఎలా తినాలో, ఎలా నీళ్లు తాగాలో, ఎలా నిద్రపోవాలో కాదు. పరమాత్మ అంటే ఎవరు, పరమాత్మను ఎలా చేరాలి, పరమాత్మను చేరితే ఎలాంటి ఆనందం కలుగుతుంది అని తెలిసిన వాళ్ళు చెప్పితే మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ స్వామిని సేవించాలి. అందుకే సహి నారాయణో జ్ఞేయ సర్వాత్మా పురుషోహితః నలిప్యతే మరైశ్చాపి పద్మపత్రమివాంభస. అవునండి, పరమాత్మే అంటున్నారు, గొప్పవాడే, మనందరికీ ఆత్మ, అన్నీ బాగున్నాయి. ఆయన కూడా ఇలా ఉంటాడా? సంసారంలో ఉంటాడా? ఉంటాడు కదా. ఒప్పుకుందామా? ఆయన ఉంటాడండి. మరి ఆయన ఇంట్లో ఇక్కడ ఉంటే శరీరంలో ఉన్నటువంటి మలములన్నీ ఆయనకు అంటుతాయా లేవా? ఇదంతా ఏమిటి? త్వక్, మాంస, మజ్జ, అస్థి, రక్త, వప, ఇవే కదా ఇందులో ఉండేది. ధాతువులు 7 కదా, అవునా? మరి వాటిని పవిత్రం చేయకుండా ఎలా స్వామిని చేరుతావు అనే ప్రశ్న వస్తే చెప్తాడు మహానుభావుడు, నలిప్యతే మలైశ్చాపి. పరమాత్మ శరీరంలో ఉంటే శరీరానికి ఉన్న మలం పరమాత్మకు అంటుతుందా లేదా? అంటదండి. ఎందుకంటదు? ఆయన అలాంటి వాడే. అతనికి ఏ మురికి అంటదు. నలిప్యతే మలైశ్చాపి. ఎలాగూ పద్మపత్రమివాంభస. కమల ఉంది, నీటిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది. బురద అంటుతుందా కమలానికి? బురదలో ఉందని మనం కమలాన్ని తీసుకోమా? తీసుకుంటాం కదా. అంటే ఏమిటి? బురద అంటదు. పద్మానికి బురద అంటనట్టుగా పరమాత్మకు ఏ మురికి అంటదు. పరమాత్మ ఈ శరీరంలో ఉన్నా అతనికి ఎలాంటి మురికి అంటదు. ఈ రీతిలో మనకు లిప్యతే నలిప్యతే మలైశ్చాపి పద్మపత్రమివాంభస కర్మాత్మ అపరోయోసౌ మోక్షబంధై సయుజ్యతే. ఎవరైతే ఈ కర్మబంధంతో ఇక్కడ బాధపడి దాన్ని వదిలించుకొని మరొకడు మోక్షబంధాన్ని చేరుతాడు. అలా రీతిలో కర్మాత్మ అపరోయోసౌ మోక్షబంధై సయుజ్యతే సప్తదశకైనాపి రాశినా యుజ్యతే సహా. ఇలాంటి వాడు మళ్ళీ మనం చెప్పినటువంటి ఆ 17 రాసులు, శరీరము, ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా, అలాంటి వాటితో మళ్ళీ జత చేరడు. అంటే మళ్ళీ పుట్టడు. పుడితే ఇవన్నీ వస్తాయి. సంసారంలో చేరితే ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇలాంటివే ఉండదు. అతస్తథ్యేన మిథ్యాభూతేన నవోపతిన. అందుకే వాస్తవమైంది కావాలి. అదే రీతిలో మనకు మిథ్యాభూతము కానిది సత్యమైనది కావాలి. ఆ రీతిలో కుంభాదిన
నభోచ్ఛిన్నం బ్రహ్మైవ సంసరతి. మనం కుండ పెట్టాం, కుండలో ఆకాశం ఉంటుంది కదా, ఉండదా? కుండలో ఉన్న ఆకాశం, కుండ బయట ఏముంది? ఆకాశమే కదా. కుండలో ఏముంది? ఆకాశమే. కుండే ఆకాశం. పరమ సత్యాన్ని మనం అందులో తీసుకుంటే కుంభాదినేవ నభోవచ్ఛిన్నం, కుండలో ఉన్న ఆకాశానికి కుండలోని మురికి అంటనట్టుగా. అందులో వాయువు కూడా ఉంటుంది, గాలి ఉంటుంది కదా, దానికి మురికి అంటుతుంది. అలాగే ఈ ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా ఎలాంటి మురికి అంటదు. దీని అంటారు ఆకాశాధికరణం. అదే రీతిలో మనకు తజ్జేన మిథ్యాభూతేన ఉపాధిన కుంభాదిన నభోవచ్ఛిన్నం బ్రహ్మైవ సంసరతి ముక్తౌ తు భేద ఏవ నాస్తి ఇది మతం శాస్త్రేణైవ పర్యుదస్తం. ఈ సిద్ధాంతాన్ని మనం బ్రహ్మైవ సంసరతి, సంసారం బ్రహ్మకే వస్తుంది, ముక్తిలో మాత్రం ప్రత్యేక భేదం లేదు, ఇదంతా ముక్తి కాదనేవారు కొందరు ఉన్నారు. వారి విషయాన్ని ఇందులో స్పష్టంగా వివరించి వాటిని నిరసించారు. అంటే ఏమిటి? అముష్మాదేవ పరమాత్ సామ్యాత్ భిన్నానామపి బ్రహ్మవేద బ్రహ్మైభవతి. ఇవి కాకుండా అన్ని విధాల ముక్త ఉన్నటువంటి జీవేశ్వరులు పరమ సామ్యంతో ఉంటారు అని చెప్పినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్న వాక్యం ఉంది. పరబ్రహ్మ తెలిసిన వాడు పరబ్రహ్మే అవుతాడు. చెప్పినటువంటి ఐక్యమైనటువంటి నారాయణ ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి. ఆ రీతిలో దాన్ని తీసుకొని ఒక్కొక్క భాగాన్ని ముందరికి మనం తీసుకుంటే ఇందులో ప్రత్యేకించేది హేతుకృత్యం. యథా సోయం గౌరితి బ్రహ్మవేద బ్రహ్మే భవతి, బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మే అవుతాడు. కాబట్టి ఈ కర్మని కిందంತಹ ఇలా ముక్తి అంటే ఏమిటో వివరాన్ని చెప్పుకొని ఆ ముక్తి పొందినవాడు పరమాత్మను చేరుతాడు. అలాంటి వాడికి ఎలాంటి దోషాలు లేవు, ఉండవు. ఇలాంటి ప్రమాణాలను జాగ్రత్తగా మనం చూసుకుంటే ఈ పరమాత్మ శాశ్వతముగా జీవాత్మ పరమాత్మకు కదా శేషభూతుడే. ఇతను దాసుడు, ఆయనే ప్రభువు. ఇతను శేషభూతుడు, ఆయనే శేషి. ఇలా చాలా ఉన్నాయి కదా. అందువల్ల ధర్మిగ్రహ ప్రమాణ సిద్ధమైన వాటిని తీసుకున్నట్టయితే స్వాభావికం శేషత్వం అందులో మనం చెప్పుకుంటాం. ఇది సహజంగా ఉండేటువంటిది. జ్ఞానంలాగా ఇది కూడా మోక్షే నా తిరస్క్రియతే, మోక్షంలో కూడా శేషత్వం పోదు. కొందరు అంటారు మోక్షంలోకి పోగానే ఇతను కూడా బ్రహ్మంతటి వాడవుతాడు, బ్రహ్మవిధు బ్రహ్మైభవతి అని చెప్పుకున్నాం కదా. అక్కడ వీడికి ఏ లోపాలు, ఏ కళంకాలు, ఏ పాపాలు, ఏ దుఃఖాలు ఉండవు. కానీ వాస్తవంగా మరి అక్కడ మాత్రం ఏం కావాలి? శేషత్వం పోదా, ఉంటుందా? శేషత్వం ఉంటే కదా దాసుడయ్యేది. ఈ రీతిలో ఆ భావాన్ని చెప్పి స్వేన రూపేణ అభిసంపద్యతే. పరమాత్మను చేరాడు అంటే తన స్వస్వరూపాన్ని పొందుతాడు. యథాన క్రియతే జ్యోత్సున మల ప్రక్షాళనాత్ మణి తథా హేయగుణ. మనకొక మాట చెప్తాడు, జ్ఞానము వైరాగ్యము అనే భావాలను మనం తీసుకుంటే మల ప్రక్షాళనాను మణి తదా హేయగుణధ్వంసాత్ అవబోధాతయో గుణ. మణికున్న మురికిని కడిగేస్తే ఎలా మణి దివ్యంగా ప్రకాశిస్తుందో జీవుడికి ఉన్నటువంటి కర్మ సంబంధం హేయ గుణాలు తొలగిపోతే వీడు కూడా ప్రసిద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. వీనికి కూడా జ్ఞానాదయో గుణ
స్వామికి ఉంటాయనుకున్నామే అలాంటి గుణాలు ఇతనికి కూడా వస్తాయి. తథా ప్రకాశంతే నజన్యంతే, గుణాలు ప్రకాశిస్తాయి కానీ గుణాలు పుట్టవు. ముక్తునిలో గుణాలు కొత్తగా పుట్టవు, ఉన్నవి బయటకు వస్తాయి. ఇంతకాలం అవిద్య కర్మ సంబంధంతో కప్పబడ్డాయి. గుణాలు ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. అపహత పాప్మ, విజర, విమృత్యు, విశోక, ఇవన్నీ ఏమిటి? ఉన్నాయి, జీవుల్లో ఉన్నాయి, మరుగున పడిపోయాయి. అదే రీతిలో అదే సమయంలో గుణ పరిణతి అనేది లభిస్తుంది, గుణాలు చేరుతాయి. ఇలా చేరినప్పుడు తథా హేయ గుణధ్వంసాత్ అవబోధాదయో గుణా, హేయ గుణాలు ధ్వంసం అవుతాయి, జ్ఞాన గుణాలన్నీ వచ్చేరుతాయి, ప్రకాశిస్తాయి. ఇవి కొత్తగా పుట్టేవి కావు, ఆత్మగుణములు నిత్యములు. ఈ ఆత్మ సంసారంలో ఉన్నంత వరకు ఆ గుణాలు అప్రకాశంగా ఉంటాయి, అక్కడే ఉన్నాయి. సూర్యోదయం అంటున్నాం, సూర్యుడు పుట్టాడా? సూర్యాస్తమయం అంటున్నాం, పోయాడా సూర్యుడు? ఏం చెప్పాలి? దర్శనం అస్తమయ, దర్శనం ఉదయ. సూర్యభగవానుడు కనపడకపోవటాన్ని అస్తమయం అంట, కనపడటాన్ని ఉదయము అంట. అంతే కదా, వాటికి ఉదయాస్తమయాలు లేవు. అలాగే ఆత్మగుణాలు కొత్తగా పుట్టవు, ఉన్నవి ప్రకాశిస్తాయి. ఇంతకాలం ఆత్మగుణాలను రాగాదులు కప్పిపెట్టాయి, ఇప్పుడు ఆవరణ ధ్వంసమైంది, ఆ గుణాలు బయటకు వస్తాయి. అందువల్ల ఆత్మ జీవాత్మ పరమాత్మకు దాసుడు, పరమహేషభూతుడు అనే జ్ఞానం కలుగుతుంది. దానితో సంసారం మీద వైరాగ్యం కలుగుతుంది, దానితో సంసారాల మీద చెప్పుకుంటున్నాం కదా. ఇలా రకరకాలుగా వస్తే జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము, ఆత్మన బ్రహ్మభూతేభ్య నిత్యమి చతుష్టయం. పరమాత్మగా పరమైనటువంటి వారికి జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము అనేవి 4 చేరుతాయి. అలా మనకు సంపద్యావిర్భావ స్వేనతాం ప్రయతే అని చెప్పుకున్నట్టుగా ఈ మహానుభావుడు ఈ శబ్దంతో తనకు ఇంతకుముందే మనం ఆ భావం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఆవిర్భావ, అన్ని గుణాలు ఆవిర్భవిస్తాయి. అంటే దాగి ఉన్నవి బయటపడతాయి, కొత్తగా గుణాలు పుట్టవు. ఆప్నోతి స్వరాజ్యం సస్వరాడ్భవతి. ఈ మహానుభావుడు స్వరాజ్యాన్ని పొందుతాడు, ఇతను స్వరాట్ అవుతాడు. అందువల్ల ఈ మహానుభావుడికి అనన్యాధీనపతి. జాగ్రత్త గుర్తుంచుకోవాలి, అనన్యాధీనపతి. ఇతరు మరొకరి మీద ఆధారపడి ఉండడు. ఈ మహానుభావుడు స్వాతంత్ర్యం, ఇతనికి పురుషార్థత్వం, అపురుషార్థత్వం, పారతంత్ర్యం. ఈ ఆత్మకు పారంత గుణాలు ఉంటాయి. మందమైవం పరిభూ ఆత్మాధిపత్యం భగవంతమంతరేణ అన్యేన క్లేశకర్మాదిన అని చెప్పినట్టు మనకు ఇతల్లో అన్ని శుభగుణాలు కలుగుతాయి. ముక్తా భవంతి ఇహ నర భరత సత్తమ. నరులందరూ ముక్తులవుతారు. అంటే పరమాత్మ యొక్క సేవ కోసం పరమాత్మను చేరుతారు. అదే కదా ముక్తి అంటే, పరమాత్మను చేరటమే ముక్తి.